ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. లెట్ us be mutual companions. ది బుక్ ఆఫ్ 1 John chapter 1 verses 7. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అని యోహాను భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్న ఎఫెసీ సంఘమునతో దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియులారా, దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనము అన్యోన్య సహవాసము కలిగి ఉండాలండి. ఈ సమాజంలోనూ అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మనము మంచి సహవాసము కలిగి ఒకరి పట్ల ఒకరు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. కుటుంబంలోను భార్యాభర్తలు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలండి. వారి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా శాంతి సమాధానాలతోనూ దేవునికి నిరంతరం ప్రార్థించుకునే వ్యక్తులుగాను, కుటుంబ జీవితాలలో పిల్లలు కూడా ఒకరి పట్ల ఒకరు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. సమాజంలో కూడా ఒకరి పట్ల ఒకరు మంచి సహవాసం కలిగి జీవించాలండి. అదేవిధంగా ఈ సంఘములో ఉన్నటువంటి మనమందరమును అన్యోన్య సహవాసము కలిగి ఒకరి పట్ల ఒకరు వినయము విధేయత చూపుతూ ప్రేమానురాగాలతో ఒకరిని ఒకరు పలకరించుకుంటూ జీవించాలండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు కదా. అదే విధముగా షడ్రెక్కు, మెషెక్కు, అబేద్నెగోలు వీరు ముగ్గురు కూడా దేవుని పట్ల వినయమును కలిగి భయభక్తులు కలిగి వారు అన్యోన్య సహవాసము గలవారై ఉన్నారు కనుకనే వారు ముగ్గురు కూడా అగ్నిలో పడవేసినప్పుడు ఒకే మాట మీద దేవుని యందు విశ్వాసం ఉంచి తాను నమ్మిన యెహోవా మీదే విశ్వాసం ఉంచిన బిడ్డలుగా వారు అన్యోన్య సహవాసులు స్థిరముగా నిలిచి ఉన్నారండి. మరి మనము కూడా ఒకరి పట్ల ఒకరు అన్యోన్య సహవాస గలవారమై ఉండాలని కూడా మన పట్ల అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలను దీవెనలు దేవుడు మనకు దయచేస్తాడండి. కనుక ప్రతి ఒక్కరును అన్యోన్య సహవాసము గలవారమై మనమందరమును ఉందుముగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీకు స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంత చక్కటి వాగ్దానంతో మాతో మాట్లాడారు ప్రభువా. ఈ లోకంలో జీవిస్తున్న మేము ఒట్టి వారమే నాయన ప్రభువా. మేమందరమును ఒకరి పట్ల ఒకరు అన్యోన్య సహవాసం కలిగి జీవించే కృప మాకును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవించే కృప దయచేయండి ప్రభువా. నీ వాక్యమునందు ప్రభువా నిన్ను సన్నతించి నిన్ను నిత్యము కొనియాడే బిడ్డలుగా జీవించే ధన్యతను, మంచి సహవాసం కలిగిన బిడ్డలుగా సంఘములోను, కుటుంబాలలోను, సమాజంలోను ప్రతి ఒక్కరి జీవితాలలో మంచి సహవాసం కలిగి బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.